Hello my dear children, it is very important sum in class 9th. First chapter, locate root 2 on the number line. Root 2 number line ఒకటి ఇస్తారు, root 3 number line ఇస్తారు, అలాగే root 5 number line కూడా చూపించమంటారు. జనరల్గా మీరు చూసేది నెంబర్ లైన్ 1 2 3 4 అని హోల్ నెంబర్స్ చూపించడం జరిగింది. రేషనల్ నెంబర్స్ కూడా నెంబర్ లైన్స్ రిప్రజెంట్ చేయడం అయింది. బట్ రూట్స్లో ఉండేవి అంటే ఇర్రేషనల్ నెంబర్స్ నెంబర్ లైన్ మీద చూపించేది వెరైటీ అనమాట. సో ఎలా చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోండి. మీరు ఆల్రెడీ గీసిన దాన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఇలా చెప్తున్నాను అనమాట. మీరు ఒక స్ట్రైట్ లైన్ గీస్తారు, స్ట్రైట్ లైన్ గీసినప్పుడు ఒక దగ్గర జీరో పెట్టండి. జీరో పెట్టి దాని నుండి కొంత డిస్టెన్స్ని తీసుకుంటాం. అది ఎంత డిస్టెన్స్ అంటే ఇక్కడ మీరు ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ తీసుకోండి. ఒక యూనిట్ అంటే 1 అనమాట. మీరు స్టార్టింగ్ నుండి కౌంట్ చేస్తే కనుక 0 1 2 3 కల్లా ఒక పాయింట్ పెట్టండి. ఒక పాయింట్ ఓకే చిల్డ్రన్. అక్కడ పెర్పెండిక్యులర్గా అక్కడ నుంచి పెర్పెండిక్యులర్గా స్ట్రైట్ లైన్ ఇలా ఉంది చూడండి. నేను ఎలా గీస్తున్నానో అంతే డిస్టెన్స్ 1 యూనిట్ అయిందిగా. 3 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. మరొక 3 సెంటీమీటర్స్ కంటిన్యూ చేయండి. మరొక 3 సెంటీమీటర్స్ ఇలా ముందు కాస్త వెళ్తాం. 3 సెంటీమీటర్స్ 0 నుండి 3 సెంటీమీటర్స్ మరి ఆ స్ట్రైట్ లైన్లో పెడతాం. ఇక్కడ 1 అనుకుంటే ఇక్కడ 2 అలా మీరు కావాలంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఈ సమ్కి రెండు నెంబర్లు ఉంటే సరిపోతుంది. ఎందుకు ఇంత క్లియర్గా ఎక్కువ డిస్టెన్స్ పెట్టామంటే క్లియర్గా అబ్జర్వేషన్ కోసం బాగా ఉండడం కోసం 3 సెంటీమీటర్లు పెట్టాం. లేదు అంటే 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. రివర్స్లో ఇది 1 ఇంచ్ అవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్. 1 ఇంచ్ అంటే 2.54 cm అలాగని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. చాలా క్లారిటీగా ఉండడం కోసం 3 సెంటీమీటర్స్ నేను ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ లైన్లో 1 దగ్గర మీరు స్ట్రైట్గా ఇలా ఉంచి, స్ట్రైట్గా అంటే పెర్పెండిక్యులర్ అవుతుంది, ఇలా ఉంచి ఒక నెంబర్కి చూడండి. ఈ నెంబర్ ఏదైతే ఉందో ఒక స్ట్రైట్ లైన్కి కోఇన్సిడెంట్ అవ్వాలి, అంటే దాంతో అది కలిసిపోవాలన్నమాట. ఏకీభవించడం అంటారు ఫిజికల్ సైన్స్లో. కోఇన్సిడెంట్ లైన్స్ ఇలా కోఇన్సిడెంట్ అయినప్పుడు 3 సెంటీమీటర్స్ దగ్గర ఇక్కడ 15 ఉంది, 12 దగ్గరికి ఒక పాయింట్ పెట్టి షార్ప్గా 12 దగ్గర ఒక డాట్ పెట్టండి. ఆ రెండింటిని జాయిన్ చేయండి. ఇప్పుడు ఒక లైన్ వచ్చింది. ఈ రెండింటిని జాయిన్ చేయండి. ఈ రెండింటిని జాయిన్ చేస్తాం. ఇలా ఈ రెండింటిని జాయిన్ చేస్తే అప్పుడు ఇది 1 యూనిట్, ఇది 1 యూనిట్, టోటల్గా 1 యూనిట్, ఇది ఒక 1 యూనిట్. ఇది రూట్ 2 ఎలా అవుతుందంటే దీన్ని టేక్ ఓఏ అండ్ ఓబి 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. జాయిన్ ఓబి బై పైథాగరస్ థియరం. చూసుకోండి, పైథాగరస్ థియరం. ఇప్పుడు మీకు వివరణ అర్థమైతే ఏంటన్నది. మీకు ఒకవేళ అర్థమవకపోతే క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు టీచర్స్ చెప్పినప్పుడు వినండి. నేనైతే స్కూలింగ్లో క్లాస్ రూమ్లో విత్ బిగ్ కంపాస్, అంటే కంపాస్ బాక్స్ పెద్దది ఉంటుంది, దాంతో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు కనుక. అయితే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇది ఓబీ స్క్వేర్ అవుతుంది. ఓబీ స్క్వేర్ హైపోటెన్యూస్ అనమాట. రైట్ యాంగిల్ ఇక్కడ, రైట్ యాంగిల్ అంటే 90 degrees ఇక్కడ ఉంటుంది. దీనికి ఆపోజిట్గా ఉన్నది హైపోటెన్యూస్ అనమాట. 90 degreesకి ఆపోజిట్గా ఉన్న సైడ్ లాంగెస్ట్ సైడ్, దాన్ని హైపోటెన్యూస్ అంటారు. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అది ఓబీ స్క్వేర్ అనమాట. సో ఓఏ స్క్వేర్ 1 స్క్వేర్, అలాగే ఏబీ స్క్వేర్ అది కూడా 1 స్క్వేరే. సో 1 స్క్వేర్ అంటే 1, అలాగే 1 స్క్వేర్ 1 అగైన్. 1 + 1 అంటే 2 అవుతుంది. ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? రూట్ 2 అవుతుంది. ఓబీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2. ఇక్కడ స్క్వేర్ ఉంది అటు వెళ్తే రూట్ అవుతుంది. దీన్ని ఒక ఆర్క్ తీసుకుంటాం. డ్రా ఎన్ ఆర్క్, ఏఆర్సిహెచ్గా రాయకండి. డ్రా ఎన్ ఆర్క్ ఓబి రూట్ 2. సో రూట్ 2 యూనిట్తో ఆ లెంగ్త్తో ఎలా తీసుకుంటామో మీకు కంపాస్తో నేను చూపిస్తాను. రూట్ 2 యూనిట్ లెంగ్త్ తీసుకుంటాం. ఈ లెంగ్త్తో మనం కంపాస్ పెట్టి స్మాల్ పెన్సిల్ తీసుకుంటే మీకు చాలా ఈజీగా వస్తుంది. బిగ్ పెన్సిల్ కాదు, స్మాల్ పెన్సిల్ తీసుకోవాలి. అప్పుడు ఈ డిస్టెన్స్తో మనం ఇలా డాటెడ్ లైన్ కొడతాం. అదేమవుతుంది? నెంబర్ లైన్ చూడండి, ఇక్కడ డాటెడ్ లైన్స్ కూడా ఆల్రెడీ గీసున్నవి
చూడొచ్చు మీరు ఎక్స్పాన్షన్ చేస్తే క్లియర్గా డాటెడ్ లైన్ కూడా కనిపిస్తుంది. ఆ లెంగ్త్ ఏదైతే ఉందో ఆ లెంగ్త్తో ఇలా నెంబర్ లైన్ మీద ప్రొజెక్ట్ చేస్తాం, అంటే ప్లాటింగ్ చేయాలి. అప్పుడు వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఈ 1.5 ఇక్కడికి, అంటే దీని వాల్యూ √2 వాల్యూ, ఇది 1.5 మధ్యలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. √2 వాల్యూ కాస్త 1.414, అంటే 4 దాటికి ఉంటుంది, లోపల 1.5 లోపు కనిపిస్తుంది అన్నమాట √2 వాల్యూ. దిస్ ఈజ్ ద డ్రాయింగ్ ఆఫ్ √2 ఆ నెంబర్ లైన్. యాక్చువల్లీ ఇది మనకి ఇచ్చిన సమ్ ఏంటంటే 4 మార్క్స్ ఓరియంటెడ్ కానీ 8 మార్క్స్ కానీ వస్తుంది. మీరు ఓన్లీ డ్రా చేసిస్తే మార్కులు సరిపోవు, దాంతోపాటుగా ఈ డేటా కూడా రాయాలి. సో అప్పుడు క్లియర్గా √2 ఆ నెంబర్ లైన్ మీద చేసి అర్థమవుతుంది. 1 or 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. సో ఇక్కడ తీసుకోవడమే చూసుకోండి. ఒక యూనిట్ = 3 సెంటీమీటర్స్ తీసుకోండి. సో ఇలాగే నెక్స్ట్ √3 కూడా ఇంకొక సమ్ చెప్తాను, అలాగే √5 కూడా ఎక్సర్సైజ్లో ఉంది, మీకు అర్థమవుతుంది. చిల్డ్రన్ బాగా అబ్జర్వ్ చేస్తే కానీ క్లారిటీగా అర్థం కావు. సో ఇలాంటి సమ్లు మనకి స్టార్టింగ్ FELలోనే వచ్చేస్తాయి, కాబట్టి మీరు ప్రాక్టీస్లో అర్థం చేసుకోవచ్చు. డౌట్ అయితే బోర్డు మీద చెప్పినప్పుడు మీ క్లాస్ టీచర్స్ ఎవరైతే చెప్తారో మ్యాథ్స్ టీచర్స్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు చూసి అడగండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా అర్థం అవ్వకపోయినట్లయితే. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.